హలో! వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్‌లో మనం ఫర్ లూప్ అంటే ఏంటిదో చూద్దాం. ఈరోజు డే 10 ఆఫ్ పైథాన్. లాస్ట్ క్లాస్‌లో మనం ఫర్ లూప్‌లో వైల్ లూప్ అంటే ఏంటిదో చూసాము. ఈరోజు క్లాస్‌లో లూప్స్‌లోనే ఫర్ లూప్ అంటే ఏంటిదో చూద్దాం. చూడండి, ఫర్ లూప్ అంటే ఏంటిది? అసలు ఈరోజు క్లాస్‌లో మనం ఏం చెప్పుకుంటామో చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి, ఫర్ లూప్ అంటే సీక్వెన్స్ యొక్క సింటాక్స్ అంటే ఏంటివి? రేంజ్ అంటే ఏంటివి? ఆ రేంజ్‌లో మనం సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్‌ని ఎలా తీసుకుంటాము? ఇంకా నార్మల్‌గా డైలీ క్లాస్‌లో చెప్పినప్పుడు నట్టే మనం పాసిబుల్ మిస్టేక్స్ ఏం చేస్తామనేది చూస్తాం. ఫస్ట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సీక్వెన్స్ ఆఫ్ నంబర్ చేసే ముందు అసలు ఫస్ట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడేంది, స్ట్రింగ్ ఈస్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ ఇచ్చిన ఈ స్ట్రింగ్‌ని మనం ఎలా ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్ తీసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ మనం ముందు క్లాస్‌లో వైల్ లూప్ తోటి మనం ఇట్లా ఇండివిడ్యువల్‌గా క్యారెక్టర్స్ ఎట్లా తీసుకోవాలనేది చూసాం. ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ లూప్ ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఫర్ దిస్ వి యూజ్ ఎ వైల్ లూప్. మనం ఆల్రెడీ ముందు క్లాస్‌లో మనం ఎలా క్యారెక్టర్‌ని తీసుకోవాలనేది వైల్ లూప్‌లో చూసాము. కానీ వైల్ లూప్‌లో మనం ఏం చేసాం? ఇనీషియలైజేషన్స్ చేసాం, టర్మినేషన్ కండిషన్స్ రాసాం, అప్డేషన్స్ చేసాం, ఇవన్నీ చేసాం. సో, ఇవన్నీ చేసినాము. లైన్స్ ఆఫ్ కోడ్ అనేది కొంచెం ఎక్కువుంది. ఎక్కువ దీన్నేమన్నా మనం సింప్లిఫై చేయొచ్చా ఇంకేమన్నా అనేదే ఈరోజు క్లాస్. యెస్, మనం సింప్లిఫై చేయొచ్చు. బై యూజింగ్ దిస్ ఫర్ లూప్ మనం ఆ కోడ్ అనేది సింప్లిఫై చేయొచ్చు. అసలు ఈ ఫర్ లూప్‌లో ఏం చేస్తామో చూద్దాం. For statement iterates over each item of a సీక్వెన్స్. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అంటే స్ట్రింగ్‌లో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్‌ని ఎలా సీక్వెన్స్‌గా తీసుకోవాలనేది చూద్దాం. ఇది మనకి ఫర్ లూప్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ ఫర్ అని పెడతాము. ఇక్కడ ఒక ఈచ్ ఏదన్నా నంబర్ అయినా లేకపోతే మన ఇష్టం. ఇక్కడ ఏదంటే అది మనం అనేది పెట్టుకోవచ్చు. ఇన్ సీక్వెన్స్ అనేది ఇచ్చినాం గదా! ఇక్కడ ఇన్ సీక్వెన్స్ అంటే ఏంటిదంటే మనం ఏదైతే వేరియబుల్‌లో స్టోర్ చేస్తామో దాన్ని ఇక్కడ ఇచ్చుకోవాలి. మనకి ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైతది. ఇక్కడ చూడండి. ఈ వర్డ్ అనే దాంట్లో మనం పైథాన్ అనే ఒక స్ట్రింగ్‌ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ స్టోర్ చేస్తున్నాం అన్నమాట. మీన్స్ ఇట్లా వాల్యూ అనేది ఇస్తున్నాం. మనం ఈ వర్డ్ అనే దానికి పైథాన్ అనే స్ట్రింగ్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ ఫర్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ ఎ వర్డ్ అంటే ఇక్కడ మనం ఈచ్ క్యారెక్టర్ అంటే మన ఇష్టం. మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఎన్ అని పెట్టుకోవచ్చు. లేకపోతే ఈచ్ లెటర్ అని పెట్టుకోవచ్చు. ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇన్ వర్డ్‌లో ఉన్న ప్రతి క్యారెక్టర్ లేదంటే వర్డ్‌లో ఉన్న ప్రతి లెటర్ అనేది పెట్టుకున్నాం అనుకో. ఇక్కడ మనం ఇది ఏదైతే ప్రతి ఈచ్ క్యారెక్టర్ అని తీసుకుంటున్నామో, ఈ ఈచ్ క్యారెక్టర్‌ని మనం ప్రింట్ జేయాలి. ఇది మనకి ఎలా వస్తది అంటే, ఇప్పుడు ఫస్ట్ ఫర్ అని పెట్టినాం. ఈచ్ క్యారెక్టర్ ఇన్ ఎ వర్డ్ అనుకున్నాం గదా! ఈ వర్డ్‌లో ఉన్న ఫస్ట్ పి అనేది ఏమైతది అంటే మనకి, ఈ పి అనేది ఫస్ట్ ఇక్కడికొస్తదనమాట. ఈ పి అనేది ఇక్కడికొస్తది. ఈ వర్డ్‌లో ఉన్నది. మనం ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నాం గదా! అప్పుడు మనకి ఈ పి అనేది వస్తదనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇది ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదేం చేస్తది అంటే ఇక్కడికెళ్తది. ఇక్కడికెళ్ళి ఇక్కడ ఏమైతదంటే ఈ పి పోయి ఈ పి పోతది మనకి. పి పోయి నెక్స్ట్ లెటర్ ఏముంది మనకిక్కడ వై ఉంది. సో, మనకిక్కడ మళ్ళీ వై అనేది వస్తదనమాట ఈళ్ళకి. ఈ వై అనేది రాగానే మళ్ళీ మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా! ఈచ్ క్యారెక్టర్ వై అనేది ఉన్నదిగా ఇందులో. మనకి అవుట్‌పుట్‌లో ఇట్లా వై అనేది వస్తదనమాట. నెక్స్ట్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ దీని నుంచి ఇక్కడికెళ్తది. ఇక్కడికెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెటర్ ఏముంది? టీ ఉంది. సో, మళ్ళీ ఈళ్ళకి మనకి టీ అని వస్తదనమాట. ఆ వై పోయి టీ వస్తది. ఇప్పుడు మనం ప్రింట్ జేసినాం దీన్ని. ప్రింట్ చేయంగానే ఏమొస్తది మనకి వై తర్వాత టీ అనేది వస్తదనమాట. ఇక్కడ టీ అనేది వస్తది. ఇలా అన్ని క్యారెక్టర్స్‌ని ఇలా ప్రింట్ అవుతూ వస్తది. మనం ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది ఏం చేయలేదు. టర్మినేషన్ కండిషన్ అనేది ఏం పెట్టలేదు. అండ్ అలానే ఇక్కడ ఏం అప్డేషన్ అనేది చేస్తలేం. దానికల్లా అదే ఇనిషియలైజ్ అయింది. టర్మినేషన్ కండిషన్స్, అప్డేషన్స్ అన్నీ అదే అవుతుందనమాట. అదే వైల్ లూప్‌లో అయితే మనం ఇనిషియలైజేషన్ చేయాలి, టర్మినేషన్ కండిషన్స్ చేయాలి, ఇంకా అప్డేషన్ అనేది గూడా మనమే జేయాలి. సో, దాన్ని మనం ఓవర్‌కమ్ గాదు. ఇంకా దాన్నింకా మనం సింప్లిఫై చేసుకోవడానికి మనం ఇక్కడ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తామనమాట. ఇలా మనకి ఈ కోడ్ రాస్తే మనకి ఈ ఔట్‌పుట్ అనేది వస్తదనమాట. ఇది ఔట్‌పుట్. ఇలా అనేది మనకొస్తదనమాట. సరే, అది బానే ఉంది. ఇప్పుడు ఇటరేటివ్ ఆఫ్
నంబర్స్ అన్నమాట. హౌ టు జనరేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. ఇక్కడ మనం క్యారెక్టర్‌ని ఇట్లా ఏమంటారు సారీ స్ట్రింగ్‌ని మనం ఇట్లా క్యారెక్టర్ బై క్యారెక్టర్ అనేది తీసుకుంటున్నాం. కానీ మరి ఒకవేళ నంబర్స్‌ని సీక్వెన్స్‌లో తీసుకోవాలంటే చూద్దాం మనం నెక్స్ట్ దాంట్లో. ఫర్ దట్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ వి ఆర్ యూజింగ్ రేంజ్. ఇక్కడ మనం రేంజ్ అనేది యూజ్ చేసుకొని మనం సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అనేది కూడా తీసుకోవచ్చనమాట. అదేందో చూద్దాం. మనం ముందు క్లాస్‌లో ఆల్రెడీ రేంజ్ అంటే ఏంటిదో చూసాము. చూడకపోతే ఎవరన్నా ముందు క్లాస్‌లో ఎళ్లి చూడండి రేంజ్ అంటే ఏంటిది అన్నది మనం ఒక క్లాస్‌లో చేసాం. సో, ఇక్కడ స్టాప్స్ బిఫోర్ ఎన్, ఎన్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్. ఇక్కడ రేంజ్ అని పెడతాం మనం. ఇక్కడ రేంజ్ అని పెట్టి ఇక్కడ ఒక నంబర్ ఇస్తాం. ఆ నంబర్ అనేదేంటంటే మనకి ఇంక్లూడ్ అవ్వదు. ఏదైతే నంబర్ ఇస్తామో సపోజ్ మనం ఇక్కడ 2 అనేది ఇచ్చామనుకో. ఈ 2 అనేది ఇస్తే మనకి 2 అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓన్లీ 1 వరకు అనేదే వస్తది. అప్పుడేమొస్తది మనకి 0, 0, 1 అనేది వస్తదనమాట. మనకి 2 అనేది ఇంక్లూడ్ అవ్వదు. అర్థమైందా? సో, ఇలా ఈ 2 మాత్రమే వస్తది. చూద్దాం ఇక్కడ. జనరేటింగ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఇంటిజర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ది 0. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏందనంటే, ఇక్కడ ఇంటిజర్స్ అనేవి మనకి 0 నుంచి స్టార్ట్ అవుతామని మనం ముందు క్లాస్‌లో చెప్పుకున్నాము. ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుంచి అయ్యి ఎండింగ్ ఎక్కడ అవుతదంటే, మనం ఏదైతే నంబర్ ఇస్తామో దానికంటే ముందు వరకు అదనేది ఎండ్ అనేది అవుతుందనమాట. సో, ఇక్కడ కోడ్ చూడండి. ఫర్ నంబర్ ఇన్ ఎ రేంజ్ ఆఫ్ 3. ఇక్కడ రేంజ్ అని తీసుకోవాలనమాట. ఇందాకల మనం ఏం తీసుకున్నాం, ఏదైతే మనం అక్కడ ఇచ్చామో అదనేది తీసుకున్నాం. ఆ ప్లేస్‌లో మనం ఏందంటే రేంజ్ అని పెట్టుకోవాలి. ఇలా ఫర్ అని పెట్టి, నంబర్ అని పెట్టి, ఇన్ రేంజ్ అని పెట్టుకోవాలి. రేంజ్ అని పెట్టి ఇలా ఏదైతే మనం నంబర్ ఇస్తామో అంతవరకు మనకి నంబర్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ ఇచ్చిన నంబర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఇక్కడ ప్రింట్ నంబర్ అని ఇచ్చాం. ఇప్పుడు మనం ఇక్కడ 3 ఇచ్చాంగా. మనం ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ ఇందులోకి 0 అనేది వస్తది. ఈ 0 రాంగానే మనం ప్రింట్ నంబర్ అనంగానే మనకి ఇలా 0 అనేది వస్తది. నెక్స్ట్ ఏమైతది? ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తది? ఇక్కడ నుంచి ఇక్కడికెళ్తది. తెలుసు గదా! మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చి ఈ 0 పోయి ఇక్కడ ఏమొస్తది అంటే 1 అనేది వస్తది. నెక్స్ట్ మనం ప్రింట్ చేయగానే ఇలా మనకి 1 అనేది ఔట్‌పుట్ ఒస్తది. నెక్స్ట్ ఏమైతది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఎళ్తది. ఎళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి 2 అనేది ఒస్తదనమాట. 2 అనేది రాగానే మళ్ళీ మనం ప్రింట్ చేసుకోగానే మనకిక్కడ 2 అనేది ఒస్తది. అయిపోయింది. ఈ ఈ ఈ ఏదైతే ఈ లాస్ట్ ఉన్నదో మనకి ఇదనేది ఇంక్లూడ్ అవ్వదనమాట. అంతే. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వెషన్ ఇచ్చారు చూద్దాం. Write a program to print right angle triangle pattern where integer n is given as a input. ఇక్కడ n అనే ఇన్పుట్ ఇస్తే మనము దాన్ని ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా స్టార్స్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. చూద్దాం. ఇక్కడ ఇన్పుట్ అనేది 4 ఇచ్చారు. ఇక్కడ ఇన్పుట్ అనేది 4 ఇచ్చారు. మనకి ఎట్లా వచ్చినాయి చూడండి. 1, 2 ఇలా ఫస్ట్ లైన్‌లో 1 వచ్చింది. సెకండ్ లైన్‌లో 2 వచ్చినాయి. తర్వాత 3 వచ్చినాయి. మనకి ఇక్కడ అవుట్‌పుట్ అనేది 4 ఇచ్చారు కాబట్టి మనకి 4 స్టార్స్ అనేవి ఇట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా వచ్చినాయి. ఇక్కడ 3 ఇచ్చారు. సో, మనకి ఇక్కడ ఏమైంది? ఇక్కడ 3 స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. అంటే ఐ మీన్ ఫస్ట్‌లో 1, 2 తర్వాత 3 ఇచ్చిర్రు కాబట్టి 3 స్టార్స్ వరకు ఆగిపోయినాయి. దానికి మనం కోడ్ ఎలా రాస్తామో చూద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమైతుంది? ఎన్ అని బెట్టి ఇన్పుట్ ఆఫ్ అనేది మనం యూజర్ నుంచి మనం ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఫర్ లూప్‌లో ఫర్ అని బెట్టినాం. ఇక్కడ నంబర్ అని బెట్టినాం. రేంజ్ ఏం బెట్టినాం? రేంజ్‌లో ఎన్ అని బెట్టినాం. అంటే ఇక్కడ ఏదైతే ఎన్ ఇస్తారో ఆ ఎన్‌ని తీసుకొచ్చుకొని మనం ఇక్కడ అనేది పెట్టుకున్నామనమాట. అయితే మీకు ముందు చెప్పిన ఇప్పుడు మన రేంజ్‌లో ఏమైతే ఇస్తామో ఆ రేంజ్ అనేది ఇంక్లూడ్ అవ్వదు అని చెప్పినాం కదా! సో, మరి మనం ఇక్కడ రేంజ్ ఎంతిచ్చినామో అంతే రావాలి. ఇక్కడ మనకిచ్చిన 4 ఇస్తే 4 వరకు రావాలి కదా! మరి దానికేం జేయాలి మనం? చూడండి ఇక్కడ ఏదైతే మనం రేంజ్‌లో ఇస్తామో అది ఇంక్లూడ్ అవ్వదు అని చెప్పినాం. కానీ మనకిచ్చిన ఇన్‌పుట్‌లో వాళ్ళిచ్చింది కూడా ఇంక్లూడ్ అవ్వాలి అని చెప్తున్నారు. సో, దానికోసం మనం ఏం జేస్తామంటే ప్రింట్ అని పెట్టినాం. స్టార్స్ ప్రింట్ గావాలి గాబట్టి మనకి స్టార్స్ పెట్టినాం. తర్వాత ఏదన్నా అది ఎన్ని టైమ్స్ ప్రింట్ కావాలనేది ఈ సింబల్ తీసుకుంటామని మీకు ముందు క్లాస్‌లో ఆల్రెడీ చెప్పాను. మీకు ఐడియా ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ఏదైతే నంబర్ ఉంటదో, ఆ నంబర్ ఆల్రెడీ సపోజ్ మనకి ఇక్కడ నంబర్‌లో 0 వచ్చింది. 0 వచ్చింది అనంటే 0 ఏం స్టార్స్ లేవు గాబట్టి మనకి 0 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వవు. తర్వాత 1 వచ్చింది. 1 స్టార్ అనేది ప్రింట్ అవుతది. నెక్స్ట్ 2 వచ్చింది. 2 స్టార్స్ ప్రింట్ అయితది. 3 వచ్చింది. 3 స్టార్స్ ప్రింట్ అయితాయి. కానీ ఇక్కడ మనకి ఫోర్త్ స్టార్ అనేది గూడా ప్రింట్ అవ్వాలి. కానీ అది ఎలా ప్రింట్ అవ్వాలి?
సో, మనకిక్కడ ఏదైతే నంబర్ ఉందో, ఆ నంబర్‌కి +1 అనేది తీసుకుంటున్నాం ఇక్కడ. సో, ఇక్కడ ఏదైతే నంబర్ వచ్చిందో దానికి 1, 1 యాడ్ అవ్వుకుంటూ పోతది. సపోజ్ ఇక్కడ 0 వచ్చింది అనుకోండి. 0 వస్తే 0 ప్లస్ 1 అనేది మనకిక్కడ ప్రింట్ అయితది. అంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 వచ్చింది. ఇలా 1 వచ్చింది. ఇక్కడ జూడండి. ఫస్ట్ ఇక్కడ 0 అనేదొచ్చిందనుకో, 0 అనేది ఏమైతది ఇక్కడ 0 ఉండింది. ప్లస్ 1 యాడ్ చేసుకొని మనకిక్కడ ఏమైతదంటే ఫస్ట్‌లో ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతదనమాట. నెక్స్ట్ ఏమైతదంటే ఈ 0 బోయి 1 అనేదొస్తది. ఇక్కడ మనకి 1 అనేదొస్తది. 1 + 1 ఎంత? 2. కాబట్టి మనకిక్కడ 2 అనేవి ప్రింట్ అయితాయి. 2 స్టార్స్ అనేవి ప్రింట్ అయితాయనమాట. నెక్స్ట్ ఏమైతది అనంటే నెక్స్ట్ ఈడ 2 అనేదొస్తది. ఇప్పుడు ఈడ మనకి రేంజ్‌లో ఎంత తీసుకున్నాం ఇన్‌పుట్ 4 అనేది తీసుకున్నాం కదా! 2 వచ్చింది. 2కి +1 యాడ్ చేస్తే ఇక్కడ మనకి 3 స్టార్స్ అనేవి ప్రింట్ అయితాయి. నెక్స్ట్ ఇప్పుడు 2 అయిపోయింది. నెక్స్ట్ 3 అనేది వస్తది. 3కి ఒకటి యాడ్ అయ్యి మనకేమొస్తాయి 4 స్టార్స్ అనేవి ప్రింట్ అయితాయన్నమాట ఇలా. సో, ఇంగంతే. ఈ లాస్ట్ నంబర్ ఇంక్లూడ్ అవ్వదు గాబట్టి మనకిక్కడ 4 అనేది పోదు. సో, ఈడ +1 తీసుకోవడం వల్ల ఏదైతే తీసుకుంటామో మనకి దానికి +1 అనేది యాడ్ అవ్వుకుంటూ పోతదనమాట. అంతే. చూడండి ఇక్కడ అందుకే ఇన్‌పుట్‌లో 4 ఇస్తే మనకి ఇక్కడ 4 స్టార్స్ వచ్చినాయి. 3 ఇచ్చినాం కాబట్టి 3 స్టార్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ చూడండి సేమ్ అదే ప్రోగ్రాము. ఇక్కడ ఈ నంబర్ అని ఇచ్చి ఇన్‌పుట్ అనేది మనం అక్కడి నుంచి తీసుకుంటున్నాం. దాన్ని ఇంట్లో యూజర్ నుంచి తీసుకుంటున్నాం. తీసుకున్న దాన్ని మనం ఇంట్లోకి మార్చుకుంటున్నాం. ఫర్ లూప్‌లో కౌంటర్ అని పెట్టి ఇన్ రేంజ్ ఆఫ్ n అనేది పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు మనకి యూజర్ ఎంత ఇస్తారో అంత అనేది ఇక్కడ అనేది వస్తదనమాట. ఒకవేళ యూజర్ ఎంత ఇస్తే అంత అనేది మనకి ఇక్కడ వస్తది. దాన్నేం చేస్తున్నాం అన్ని స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఏదైతే మనం కౌంటర్‌లో తీసుకుంటున్నామో ఆ కౌంటర్‌కి +1 అనేది యాడ్ అవుతే మనకిక్కడ ఏదైతే నంబర్ ఇస్తదో అన్ని స్టార్స్ అవన్నీ మనకి ప్రింట్ అయితాయని నేనక్కడ చెప్పిన గదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 వి కెన్ స్పెసిఫైయింగ్ స్టార్టింగ్ ఇంక్లూడ్ ఆఫ్ ఎ రేంజ్ ఆఫ్ ఫంక్షన్ అనేది చేసినాం. ఇక్కడేందంటే జనరేట్ ఎ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ థిస్ అనేది ఇవ్వొచ్చనమాట. మనం ఇక్కడేందంటే ఇక్కడ రేంజ్‌లో మనం స్టార్టింగ్ నంబర్ అనేది, ఎండింగ్ నంబర్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చనమాట. ఇక్కడేంది అంటే జనరేటింగ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ థిస్ ఇక్కడ ఒక నంబర్ ఇచ్చినామనుకో మనం 0 అని ఇస్తే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతది. ఇక్కడ మనం ఎండింగ్ నంబర్ అనేది ఒక 4 ఇచ్చాము అనుకో, బిఫోర్ ఎండ్ అనేది అవుతది మనకు తెలుసు. ఇప్పుడు 4 అని ఇస్తే మనకి 3 దగ్గర అనేది ఎండ్ అవుతదనమాట. అలా చూడండి ఎలా మనం తీసుకుంటామో చూడండి. ఇక్కడ రేంజ్ అని పెట్టి 5 ఇంకా 10 అనేది ఇచ్చినాం. అప్పుడు మనకేమైతుంది 5 నుండి స్టార్ట్ అయ్యి 5, 6, 7, 8, 9 అనేది వచ్చింది మనకి. 10 అనేది ఇంక్లూడ్ అవ్వాలి. బిఫోర్ మనకి 9 మనకిక్కడ స్టాప్ అనేది అయింది. సో, మనం దీని మీద ఒక కోడ్ రాద్దాం. ఫర్ లూప్‌లో నంబర్ తీసుకుంటే ఇన్ రేంజ్ అని పెట్టి 3 నుంచి 8 వరకనేది మనకి ప్రింట్ అవ్వాలని చెప్పినాం. అంటే మనకు అవుట్‌పుట్‌లో ఏమొస్తాయి? 3 నుంచి స్టార్ట్ అయ్యి 7 వరకనేది ఎండ్ అవుతదనమాట. సో, అలానే మనకి 3 అనేదొచ్చింది, 4 అనేదొచ్చింది, 5 అనేదొచ్చింది, 6 అనేదొచ్చింది, 7 అనేది వచ్చిందనమాట. 8 అనేది ఇంక్లూడ్ అవ్వలేదు మనకి. ఎందుకంటే బిఫోర్ దట్ మనకి స్టాప్ అనేది అవుతదనమాట. ఇప్పటిదాకా చేసినవన్నీ మనం ఒకసారి కోడ్ చేసి చూద్దాం. ఆన్‌లైన్ కంపైలర్‌లో చేసి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏమనుకున్నాము సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని ఎలా ప్రింట్ చేయాలనేది చూద్దాం అనుకున్నాం. ఇక్కడ వర్డ్ అని ఇచ్చాము మనం. వర్డ్‌లో ఏమి ఇచ్చాము ఒక పైథాన్ అనేది ఇచ్చామన్నమాట. ఆ పైథాన్ అనేది ప్రింట్ చేయాలి మనం. ఇక్కడ ఫర్ లూప్ ఇద్దాం. ఫర్‌లో ఈచ్ క్యారెక్టర్ అని పెట్టుకుందామా? ఈచ్ క్యారెక్టర్ అని పెట్టుకుందాం. క్యార్ అని పెట్టుకుందాం. ఈచ్ క్యార్ అని పెట్టుకొని ఇన్ వర్డ్‌లోది. మనకు వర్డ్‌లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అనేది రావాలి కాబట్టి అలా పెట్టుకుందాం. దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం ప్రింట్‌లో క్యారెక్టర్ అని ఏదైతే ఈచ్ క్యారెక్టర్ ఇచ్చామో ఆ ఈచ్ క్యారెక్టర్ అనేది ప్రింట్ చేసి చూద్దాం. మనకు అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. సారీ మనం ఏదో తప్పు చేసాం ఇక్కడ. ఏం చేసామంటే ఈచ్ క్యార్ అని పెట్టినాం గదా! మనం ఏం చేస్తామంటే ఇక్కడ అక్కడ ఈచ్ అని పెట్టి ఈ అనేది హెచ్ అనేది ఇవ్వలేము మనం. చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే పైథాన్ అనేది క్యారెక్టర్ బై క్యారెక్టర్ అనేది మనకి ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ.
పైథాన్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఏం జేసినాము, నంబర్స్‌ని ఎలా ఎలా చేయాలనేది చూసాం గదా! ఇక్కడ ఏం చేస్తామనంటే, సేమ్ ఇక్కడ ఇట్లనే ఇచ్చి మనం రేంజ్ అనేది ఇస్తాం. ఇది తీసేసి ఇక్కడ రేంజ్ అనేది ఇస్తాం మనం. ఇక్కడ ఏం పెట్టుకుందాం మనం, నంబర్ అని పెట్టుకుందాం. నంబర్ ఇన్ రేంజ్ అని ఇద్దాం. రేంజ్‌లో మనం ఒక నంబర్ అనేది ఇద్దాం. అక్కడ ఏమి ఇచ్చాము? 4 ఇచ్చాం. ఓకే. 4 అనేది తీసుకుందాం. ఇందులో మనం నంబర్ అనేది చేంజ్ చేయాలి. నంబర్‌ని ప్రింట్ చేసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు 4 ఇస్తే మనకేం రావాలి అవుట్‌పుట్‌లో? 3 వరకు అనేది రావాలి. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఓకే. సారీ. ఇలా పాసిబుల్ మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. 0, 1, 2, 3 అనేది వచ్చింది మనకి ఇక్కడ అవుట్‌పుట్‌లో. ఓకే. ఇలా 0, 1, 2, 3 అనేది వచ్చింది. సపోజ్ మనం ఇక్కడ ఆహ్, 8 ఇద్దాం. రన్ చేసి చూద్దాం. మనకి ఏది రావాలంటే 7 వరకు అనేది రావాలి. 0 నుండి స్టార్ట్. 0 నుండి స్టార్ట్ అయ్యి 7 వరకు అనేది వచ్చింది మనకి. ఓకే. నెక్స్ట్ సపోజ్ మనం ఇక్కడ ఒక 5 ఇద్దాం. మనకేం రావాలి? 4 వరకు అనేది రావాలి అవుట్‌పుట్ అనేది. అయిపోయింది గదా! ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు ఓకే. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ప్రింట్ చేసాం. సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అనేవి గూడా ప్రింట్ చేసాం. మనకేం అడిగిర్రు క్వెషన్‌లో ఇందాకల రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అని అడిగారు గదా! వాళ్ళొక ఎన్ నంబర్ అనేది ఇస్తారు. మనం దానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ చేయాలి అని అడిగారు గదా! దాని కోడ్ రాద్దాం ఒకసారి. ఇక్కడ ఏం చేద్దామంటే ఎన్ అనేది తీసుకుందాం. ఇచ్చిన దాన్ని ఇంట్‌లోకి చేంజ్ చేసుకోవాలి గదా! ఇన్‌పుట్ తీసుకున్నాక యూజర్ నుంచి దాన్ని ఇంట్లోకి చేంజ్ చేసుకుందాం. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఫర్ లూప్ యూజ్ చేసుకుందాం. ఇక్కడ నంబర్ అని పెడదాం. ఇన్ రేంజ్ అని పెట్టి ఇక్కడ ఈ రేంజ్‌ని ఏం తీసుకుంటాం, యూజర్ ఏదిస్తే అది తీసుకోవాలి కాబట్టి మనకి యూజర్‌ని తీసుకునే దాని వేరియబుల్ ఏం పెట్టుకున్నాం, ఎన్ పెట్టినాం కాబట్టి ఇక్కడ ఎన్ అని తీసుకున్నాం. సో, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ నంబర్ అనేది ప్రింట్ చేద్దాం. ప్రింట్ చెయ్యాలి అంటే మనకక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అడిగిండు. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో స్టార్స్ అనేది ప్రింట్ చేయమన్నాడు. ఫస్ట్ మనం స్టార్స్ ప్రింట్ చేయాలి కాబట్టి మనం ఇందులో స్టార్ అనేది తీసుకుందాం. ఎన్ని టైమ్స్ ప్రింట్ చేయమన్నాడు? ఎన్ని టైమ్స్ అని అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ స్టార్ తీసుకుందాం మనం ఇక్కడ. స్టార్ తీసుకొని ఎన్ని టైమ్స్ ప్రింట్ చేయమంటుండు మనల్ని ఇక్కడ? ఏదైతే ఆయన ఇస్తాడో అంతవరకు ప్రింట్ చేయమంటుండు. అంటే నంబర్ అని తీసుకుందాం అనుకో సపోజ్ మనం ఇప్పుడు. ఇప్పుడు నంబర్ అని తీసుకుంటే ఏమైతది? ఇప్పుడు 4 ఇస్తే వాళ్ళకి మనకి 3 స్టార్స్ అనేవి ప్రింట్ అయితాయి. కాబట్టి మనం ఇక్కడ ప్లస్ అనేది తీసుకుంటే ఏదైతే నంబర్ తీసుకున్నా సరే మనకి అక్కడ ప్రతిదానిది 1 అదయ్యి వస్తదనమాట. 1 యాడ్ అవ్వుకుంటూ వస్తాయన్నమాట. చూడండి ఇక్కడ +1 తీసుకోవడం వల్ల మనకి 0 అనేది ఇంక్లూడ్ అవ్వదు. 1 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడైతే మనం ఆహ్, యూజర్ అనేది నంబర్ ఇస్తాడో అక్కడి వరకు మనకనేది వస్తదనమాట. ఒకసారి చూద్దాం ఇదొకసారి ప్రింట్ చేసి. ఇప్పుడు మనల్ని యూజర్‌ని ఒక నంబర్ అడుగుతున్నాడు. మనం సపోజ్ 3 ఇద్దాం. సరే 3 ఇచ్చి చూద్దాం. మనకేమొచ్చినాయి 3 స్టార్స్ అనేవి ప్రింట్ అయినాయి. సపోజ్ మనం ఇప్పుడు 4 అనేది ఇద్దాం. ఏమొచ్చినాయి 4 స్టార్స్ అనేవి మనకు ప్రింట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ 5 ఇచ్చి చూద్దాం. చూడండి. మనకేమొచ్చినాయి 1 నుండి స్టార్ట్ అయ్యి 5 స్టార్స్ అనేవి ప్రింట్ అయినాయన్నమాట. అలా. నెక్స్ట్ ఏం చేస్తామంటే రేంజ్‌లో మనం స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ అనేవి ఇచ్చాం గదా! అది ఎలానో చూద్దాం ఫస్ట్. ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవ్వాలనేది గూడా మనం రేంజ్‌లో ఇవ్వచ్చు అనేది చెప్పుకున్నాం గదా! అదెలా ఇవ్వచ్చో చూద్దాం. ఫర్ అని పెట్టుకొని సపోజ్ ఇక్కడ నంబర్ అని పెట్టి రేంజ్‌లో మనకేమవ్వాలి అంటే 2 నుండి స్టార్ట్ అయ్యి ఒక 9 వరకు ఎండ్ అవ్వాలి అనుకో. 9 అంటే మనకు ఆ లాస్ట్ నంబర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో, ఇక్కడ ప్రింట్ పెట్టుకొని ఈ నంబర్ అనేది మనం ప్రింట్ చేద్దాం. చూద్దాం ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొస్తది. చూడండి మనకిక్కడ 2 నుంచి స్టార్ట్ అయింది. 3, 4, 5 2 నుండి స్టార్ట్ అయ్యి 3, 4, 5, 6, 7, 8 వరకనేది వచ్చింది. 9 అనేది ఇంక్లూడ్ అవ్వలేదు. సో, మనమేం ఇక్కడ పాసిబుల్ మిస్టేక్స్ చేస్తామో చూద్దాం. ఏం చేస్తామో చూద్దాం. సపోజ్‌గా మనమిక్కడ n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ అని పెట్టుకొని
ఇన్‌పుట్ అని పెట్టుకున్నామనుకో, అక్కడ ఏం చేస్తాం ఫర్ లూప్ తీసుకుంటాం బానే. కౌంటర్ అని పెట్టుకున్నామనుకో, ఇన్ రేంజ్‌లో ఇక్కడ ఏం చేస్తాము అంటే, మనం 1 అని పెట్టి 1, n అని ఇస్తాం. ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తామంటే, స్టార్స్ ఇస్తాం. ఇందులో బానే అయిపోతది. ఇంటూ అని పెట్టి మళ్ళీ కౌంటర్ అని పెడతాం. ఇప్పుడు మనకు పాసిబుల్ మిస్టేక్ ఏమున్నదో చెప్పండి ఇక్కడ మీరు. సరే ప్రింట్ చేసి చూద్దాం. సంథింగ్ నెంబర్ ఇద్దాం. ఇక్కడ ఏమైంది మనకి? చూడండి 5 అనేది ఇస్తే మనకేమొచ్చింది? 5 అని ఇచ్చాము మనం ఇక్కడ. మనకెంత వరకొచ్చినాయి? 4 వరకే వచ్చాయి. ఎందుకు అలా అంటే, మనం ఇక్కడ n+1 అనేది తీసుకోలేదు కాబట్టి. అప్పుడు మనం అక్కడ 5 ఇచ్చి మనకు 5 స్టార్స్ రావాలంటే రావు. సో, మనం ఇప్పుడు ఎప్పుడైతే n+1 అనేది ఖచ్చితంగా తీసుకుంటామో, అప్పుడే మనకి అవనేవి వస్తాయన్నమాట. చూడండి ఇక్కడ మనం n+1 తీసుకున్నాం కాబట్టి మనకిక్కడ ఏమైంది? 5 వరకనేవి వచ్చాయన్నమాట. అంతే ఈరోజు క్లాస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి.